బ్రేకింగ్ న్యూస్ గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని సందడిగా చేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లాలోని ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి నందిగరువుకు కాలినడకను చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఓనూరు నుంచి నందిగరువు వరకు రోడ్డు పనులను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్గా ఏపీలోని అటు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఎక్కడికక్కడ ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా కూడా అల్లూరు జిల్లా ఓనూరులో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే అటు ఓనూరులో జాతీయ జెండాను సైతం కూడా ఆవిష్కరించారు. సో గత ఏడాది కంటే కూడా భిన్నంగా ఈ సంవత్సరం అయితే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకైతే కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. సో అనంతరం రోడ్డు మార్గాన ఉన్న ప్రజల్ని కలుస్తూ వారందరినీ పలకరిస్తూ కూడా వెళ్లారు. అలాగే రోడ్లను కూడా గమనిస్తూ కూడా వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ విజువల్స్ లో అటు పిల్లలకి కూడా స్కూల్ బ్యాగులను సైతం కూడా అందజేశారు. సో ఈసారి వేడుకలను సైతం కూడా గిరిజనుల మధ్య ఉండాలి, గిరిజనులు వారి ప్రతి అంశాన్ని తెలుసుకోవాలి, వారి బాధలను తెలుసుకుని కూడా వారికి సహాయ సహకారాలు అందించాలనే నేపథ్యంలో కూడా ఈసారి అయితే భిన్నంగా గిరిజనుల మధ్య అయితే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి, ఇప్పటికే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఎక్కడికక్కడ ఘనంగా జరుగుతున్నాయి. అటు పవన్ కళ్యాణ్ కూడా ఓనూరులో కూడా పర్యటించి జాతీయ జెండా కూడా ఆవిష్కరించారు, జనసేన జెండా కూడా ఆవిష్కరించారు. సో తదుపరి కార్యాచరణ ఏంటి, అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత పిఠాపురంలో జరిగినటువంటి మొదటి పార్టీ ఆవిర్భావ సభ అంటే 12వ ఆవిర్భావ సభకు సంబంధించి చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసినటువంటిది అయితే ఉంది. మొత్తం పిఠాపురం పరిసర ప్రాంతాలంతా కూడా అప్పుడు అటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిండిపోయింది. అయితే తర్వాత అంటే 2వ సంవత్సరం జరగబోతున్నటువంటి ఈ పార్టీ ఆవిర్భావ సభ ప్రస్తుత 13వ ఆవిర్భావ సభకు సంబంధించి అది వినూత్నంగా పవన్ కళ్యాణ్ అయితే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హడావుడి పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా సభలు సమావేశాలు కాదు, గిరిజనుల మధ్య ఇది సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలు సందర్శించి గిరిజనుల బాధలు అయితే తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అడవి తల్లి బాట కార్యక్రమం అయితే ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సభకి సంబంధించి అటు అల్లూరు జిల్లా పాడేరులో ఉన్నటువంటి నందిగరువులో సెలబ్రేట్ చేసినటువంటిది అయితే ఉంది. నందిగరువు చేరుకునేసరికి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా భారీగా చేరుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటుగా ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అయితే పవన్ కళ్యాణ్ వెంట అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నందిగరువులో పార్టీ జెండాను ఆవిష్కరించి అఫీషియల్గా పవన్ కళ్యాణ్ ఈ 13వ ఆవిర్భావ సభ వేడుకలను అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా, ఎందుకంటే అడవి తల్లి బాటలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడుతున్నటువంటి 2.4 కిలోమీటర్ల రోడ్డుని ప్రారంభించడంతో పాటుగా రోడ్డు పనులు కూడా పరిశీలించినటువంటిది అయితే ఉంది. ఓనూరు వరకు పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో మాటామంతి చేసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ఓనూరులో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులతో రోడ్డు పైన పవన్ కళ్యాణ్ నిలబడి వాళ్ళతో ఫోటోలు దిగినటువంటిది అయితే ఉంది. సెల్ఫీలు దిగుతూ కొంత చిన్నారులతో ముచ్చటించారు. అదేవిధంగా స్కూల్ బ్యాగులను స్కూల్ పిల్లలకైతే అందించినటువంటిది అయితే ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి సభా ప్రాంగణంకి అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. మాటామంతి పేరుతో కార్యక్రమం అయితే నిర్వహణ అనేది కొనసాగనుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ 13వ ఆవిర్భావ సభకి సంబంధించి అటు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా నాయకులకి ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేస్తారనేది ఇప్పుడు ఎదురు చూడాల్సినటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా పవన్ కళ్యాణ్ ఈ వేదిక నుండి చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వినూత్నంగా, ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే తన పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలని పార్టీ కార్యక్రమంగా చేస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అటు పార్టీ కార్యక్రమంతో ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు రెండింటినీ కూడా పార్టిసిపేట్ చేసి ఎక్కడ విధి నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటిది అయితే ఉంది. ఉదయాన్నే పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆవిర్భావ జెండా ఎగరేసి ప్రస్తుతం అయితే మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటిది అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమంలో కూడా మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ని కలవడానికి వచ్చినటువంటి అనేక మంది గిరిజనులతో స్వయంగా పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు.
చెప్పదలుచుకున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ అభివృద్ధి, స్కూళ్ళు కానీ ఆ రోడ్లు కానీ ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే వర్షాలు వచ్చినా లేదా డోలీ మోతలకు గురైనా కూడా ఖచ్చితంగా నదులు దాటే ఆ సమయంలో, పాయలు ఏరులు దాటే సమయంలో కూడా గిరిజనులు పవన్ కళ్యాణ్ కి ఒక ప్లకార్డ్ రూపంలో మెసేజ్ అయితే ఇస్తున్నటువంటిది అయితే ఉంది. మాకు రోడ్లు నిర్మాణం చేపట్టాలని అడవి తల్లి బాట పేరుతో ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ అదే కార్యక్రమం అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ రోడ్లు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీ ఆవిర్భావంలో మరికొద్దిసేపట్లో మాట్లాడే పవన్ కళ్యాణ్ అసలు ఎలాంటి సూచనలు చేస్తారనేది మాత్రం అటు పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. రాజధాని అమరావతి అభివృద్ధికి భూసేకరణలో భాగంగా గుంటూరు జిల్లా నెక్కలు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. రైతుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు మంత్రి నారాయణ. అయితే తన భూమిని తనకే తెలియకుండా అధికారులు యాక్విజిషన్ చేశారని ఓ మహిళ మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం సమాచారం ఇవ్వకుండా సిఆర్డీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళ ఆరోపిస్తుంది. మా తండ్రి గారు ఊరైన ఇది అనంతవరం గ్రామంలో ఈరోజు గ్రామ సభ కార్యక్రమంగా వచ్చానండి. మా తాతగారైన ఎడ్లూరు నరసయ్య గారి భూమి ఎకరం 24 సెంటు గ్రామకంట పరిధిలో ఉంది. గ్రామానికి 50 మీటర్ల లోపల ఉంది. దాన్ని 2000 సంవత్సరంలోనే మా బాబాయిల అన్నదమ్ములు గొడవ జరిగి 2000 సంవత్సరంలో కోర్టు తీర్పిచ్చి దాన్ని వాటాలుగా మనకి కోర్టే తీర్పిచ్చిందండి వాటాలుగా. అలాంటి భూమిని మాకు వదిలిపెడుతున్నాం. అప్పట్లో ఉన్న సిఆర్డీఏ కమిషనర్, ఇక్కడ లోకల్ డిప్యూటీ కమిషనర్ గారు మీ భూమి మీకు వదిలేసామండి అన్నారని మేము వదిలేసామండి. దాన్ని ఎప్పుడు మాకు కోర్టులో వేసారో మాకు అసలు తెలియదు. మా తల్లిదండ్రులకు కానీ ఎవరికి, మా బాబాయిలకు కానీ ఎవరికి నోటీస్ ఇవ్వకుండా దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కోర్టులో వేసేసాం. దానికి ఆర్డర్ పాస్ అయింది, మేమేం చేయలేమంటున్నారు. మా యొక్క భూమికి 10 ఎకరాల అవతల ఉన్న వాళ్ళకి కూడా గ్రామ కంటాలు వదిలేశారని, మా భూమిలో మీరు ఈ రకంగా ల్యాండ్ ఎక్విజిషన్ కోర్టులో వేసాము, మీరు ఆర్డర్ పాస్ అయిందంటాం ఎంతవరకు కరెక్ట్? మేము ఈరోజు అడగడానికి వచ్చాము.